ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ మొండి చేయి చూపించింది చంద్రబాబు సర్కార్. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించలేదు. పీఆర్సీ పైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం సింగిల్ డిఏతో సరిపెట్టేశారు సీఎం చంద్రబాబు. దీంతో తీవ్ర నిరాశ చెందారు ఏపీ ఉద్యోగులు. గత 2 రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రుల హైడ్రామాలాడి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. ఇక పెండింగ్ బకాయిల చెల్లింపు పైన ఉద్యోగులకు మొండి చేయి చూపించింది కూటమి ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎంత ఆశగా ఎదురు చూసినటువంటి ఐఆర్ పిఆర్సీ ప్రకటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు మొండి చేయి చూపించారు. ఉద్యోగులకు సంబంధించి గత 2 రోజులుగా చర్చలు జరిగాయి. నిన్న ఉద్యోగ సంఘాలతో సమావేశంలో ఇవాళ నిర్వహిస్తామని చెప్పి సమాచారం పంపించారు. వారు ఉదయం మంత్రుల కమిటీ కూడా చర్చించింది. ఆ తర్వాత ఇంకోవైపు అధికారులు కూడా సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి దగ్గరికి ఉద్యోగ సంఘాలను తీసుకెళ్లారు. సో ప్రధానంగా ఐఆర్ పిఆర్సీ అదేవిధంగా డిఏలకు సంబంధించినటువంటి ప్రకటన వస్తుందని భావిస్తే కేవలం ఒక్క డిఏ మాత్రమే 4 డిఏలు, అది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏల్లో ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు కూడా 4 డిఏలు పెండింగ్ లేవు. 4 డిఏలు పెండింగ్ పెట్టినటువంటి చంద్రబాబు ప్రభుత్వం 4 డిఏల్లో కేవలం 1 డిఏని మాత్రమే చెల్లించడానికి చెల్లిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఐఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అధికారంలోకి రాగానే ఐఆర్ ను మేము ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికైతే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 27% ఐఆర్ ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు 16 నెలలైనా ఐఆర్ ప్రకటించి ఇవాళ ముఖ్యమంత్రితో సాధారణంగా చర్చలంటే ఖచ్చితంగా ఐఆర్ పిఆర్సీకి సంబంధించిన ప్రకటన వస్తుందని ఉద్యోగ సంఘాలన్నీ కూడా భావించి ఉద్యోగులంతా భావించారు. ఇలా చూస్తే ఒక డిఏ ప్రకటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారని తీవ్ర నిరాశ చెందారు ఉద్యోగులు. అదేవిధంగా పిఆర్సీకి సంబంధించి కూడా ఇటువంటి వెసులుబాటు కావాలని ఒక ప్రకటన చేశారు తప్ప దానిపైన ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. ఐఆర్ ఎంత ఇస్తామని ప్రకటించలేదు. పిఆర్సీ ఐఆర్సీ రెండింటి గురించి అసలు ప్రభుత్వం ఆ చర్చ ఒక్క అడుగు కూడా ముందుకు అడుగు వేసినట్టు ఈ పరిస్థితి లేనటువంటి పరిస్థితి. అలాగే పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి. వాటిని గతంలో అధికారం రాగానే పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. వాటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి ప్రకటన చేయలేదు. వాటికి సంబంధించి రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాలు. ఇవాళ మధ్యాహ్నం కూడా మంత్రుల కమిటీ ముందు చెప్పారు. కానీ వాటికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. కేవలం 4 డిఏల్లో 1 డిఏ మాత్రమే ప్రకటించి దాన్నే దీపావళికి అనుకంటూ 16 నెలల నుండి ₹1 కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేసినటువంటి దాఖలాలు లేవు. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేవలం 1 డిఏ ఇచ్చి డిఏ మాత్రం ఇస్తామని ప్రకటించారు. ఐఆర్ పిఆర్సీ ఎప్పుడు ఇస్తారో అసలు ఇస్తారో ఎవరో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించకపోవడం ఉద్యోగుల్ని నిరాశపరిచింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.